ఇప్పుడు కొంతమంది స్టార్స్ గానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ మేము ఈ డైట్ ఫాలో అయ్యాము, మేము తగ్గిపోయాము అని చెప్పేసి అంటారు. ఈవెన్ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. షార్ట్ టైమ్‌లో చాలా తగ్గిపోతారు. 2, 3 మంత్స్‌లోనే ఒక 10 కేజీలు తగ్గిపోయాము అని చెప్పేసి అంటారు. అది కరెక్ట్ తగ్గడమే అంటారా హెల్త్? అంటే డైట్. సో ముఖ్యంగా ఏంటంటే మన డైట్ మన శరీరానికి తగ్గట్టుగా ఉండాలి. అంతేగాని ఎవరో చెప్పారని చెప్పేసి డైట్లు మార్చుకోవటం అనేది అది మనం ఎలాంటి వారి దగ్గర అడ్వైస్ తీసుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎక్కువ అవటం వల్ల చాలా మంది సెల్ఫ్ ప్రమోటింగ్ చేసుకోవడం, కొద్దిగా బ్రాండింగ్ మార్కెటింగ్ మీద కొంచెం స్పెండ్ చేసామంటే దే ఆర్ మోర్ సీన్ ఇన్ ద సోషల్ మీడియా. సో వాళ్ళు చెప్పేవి వినడం, దాని ద్వారా వాళ్ళు ఎక్కువ డబ్బులు వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టి, మనం ఖర్చు పెట్టాం కాబట్టి మనం ఫాలో అవ్వాలి కాబట్టి అన్నట్టు ఫాలో అవుతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మన న్యాచురల్గా మన బాడీని మనం ఒక పద్ధతిలో కొన్ని సంవత్సరాలు మనం దాన్ని పెంచి సడన్గా దాన్ని డిప్రైవింగ్లోకి చేసేయటం, అంటే వాళ్ళు చెప్పే ఆహారం ఫాలో అయ్యి, సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆరోగ్యం, మన హెల్తీగా ఉన్న బాడీ కొంతవరకు ఆరోగ్యం తగ్గిపోవడం, నీరసం రావడం, ఇంక ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి వస్తూ ఉంటాయి. సో అందువల్ల ఎప్పుడు మనం ఈ ప్రొఫెషనల్ అడ్వైజర్స్ తీసుకోకూడదు. సోషల్ మీడియాలో ఉన్న ఫాలో అయ్యేటప్పుడు మనం ముందుగా ఆలోచించాలి, ఇది మన శరీరానికి సెట్ అవుతుందా లేదా అన్నది. అలా సెట్ అవ్విన డైట్స్ని మనం ఫాలో అవ్వాలి. సడన్గా వెయిట్ లాస్ అన్నది ఇట్స్ నాట్ గుడ్. ఎప్పుడైనా మన హెల్దీ వెయిట్ లాస్ ఏంటి అని అంటే మంత్కి ఒక 3 to 4 kgs ఆఫ్ వెయిట్ లాస్ ఇస్ హెల్దీ వెయిట్ లాస్. అంతేగాని సడన్గా 5 kgs తగ్గిపోవడం, సడన్గా 10 kgs తగ్గిపోవడం, సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మన బాడీ కూడా వాటిని యాక్సెప్ట్ చేయాలి. మనం చేస్తున్న ఎనీ చేంజ్ మన బాడీ దానికి తగ్గట్టుగా అది రెస్పాండ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడే మనకు అది లాంగ్ టర్మ్ ఉంటుంది. సడన్ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ మళ్ళీ గెయిన్ బ్యాక్ అయిపోతూ ఉంటాయి. సో అవి మనం చాలా మంది చెప్పరు. నేను 10 kgs తగ్గాను అంటారు. అది ఎప్పుడు తగ్గారు, ఎంతకాలం ఉన్నారు ఆ 10 kgsలో, అది టెంపరీగా ఉందా, లేకపోతే ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ మీరు అక్కడ ఉన్నారా, లేకపోతే మళ్ళీ గెయిన్ అయ్యారా అన్నది ఇవన్నీ కూడా మనం చూడాలి. అంటే కంప్లీట్ జర్నీ చూసినాకే యూ హ్యావ్ టు ఫాలో. అది తగ్గారనగానే మనం ఫాలో అయ్యామనుకోండి, వాళ్ళు మళ్ళీ పెరిగిన విషయం మనకు తెలియదు, ఈ లోపల మన హెల్త్ పాడైపోతుంది. అండ్ మేడం ఇప్పుడు చాలా అంటే ఒక అమ్మాయి ఒక డైట్ మెయింటైన్ చేస్తుంది, మార్నింగ్ ఫ్రూట్స్ తిని తర్వాత లంచ్ చేసి తర్వాత డిన్నర్ చేస్తుంది, ఆ అమ్మాయి గ్రాములతో తగ్గుతుంది అంటే అది కరెక్టే అంటారా? తగ్గడం అది ఎవ్రీ బాడీ హ్యాస్ అ డిఫరెంట్ రెస్పాండ్ ఉంటుందండి. సో అందువల్ల తన హార్మోన్ ఎలా ఉన్నాయి, హార్మోన్ బ్యాలెన్సెస్ ఉన్నాయా లేదా, ఫంక్షన్ ఎలా ఉంది, తన బాడీ మెటబాలిజం ఎలా ఉంది, తన ఫ్యాట్ బర్నింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ ఏమైనా, ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనుకోండి, వాళ్ళలో వెయిట్ లాస్ చాలా లేట్గా అవుతుంది. అలానే కొన్ని అదర్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా వాళ్ళలో అవ్వకపోవచ్చు. సో అందువల్ల అవన్నీ కూడా మనం తెలుసుకొని ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనం వెయిట్ లాస్కి స్టార్ట్ చేయాలి. జర్నీ స్టార్ట్ చేసే ముందు మన బాడీలో ఏవి లోపాలు ఉన్నాయి, ఇవన్నీ మనకి డైట్ ద్వారా మనకి సెట్ చేసుకోగలుగుతామా, దానికి సెట్ అవ్వడానికి ఎంత కాలం పడుతుంది, అప్పుడే మన బాడీ రెస్పాండ్ అవటం అనేది స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల మనం ఒక డైట్ స్టార్ట్ చేసాము అంటే అది ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. అంతేగాని ఈరోజు ఒక డైట్, రేపు ఒక డైట్, ఎల్లుండి ఒక డైట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అవటం వల్ల ఐదర్ దే విల్ గెయిన్ బ్యాక్, ఫ్యాట్ని ఎక్కువ స్టోర్ చేసేస్తుంది, లేదంటే ఇట్ విల్ గివ్ అప్. సో దానివల్ల మజిల్ లాస్ అయిపోతూ ఉంటాయి. సో అందువల్ల అలా కాకుండా మనం ఎనీ డైట్ చేసేటప్పుడు ముందు మన బాడీ స్క్రీనింగ్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అన్ని హెల్త్ చెకప్స్ ఉంటాయి కదా, అన్నీ చేసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటేనే అప్పుడు మన దాని లోపాలకు తగ్గట్టుగా మన డైట్ని మనం